నా చిన్నప్పుడు జాతర అంటే ఎంచక్క ఎడ్ల బండు కట్టుకొని పోయేవాళ్ళము. ఊరంతా అట్లా ఎడ్ల బండ్లపై జాతరకు పోతా అంటే బా ఎంత చూడముచ్చటగా ఉంటానండి ఆ రోజుల్లో. అప్పట్లో ఆ సంబరమే వేరు. ఇప్పటికి కూడా అంతే. జాతరకు పోవడం అంటే మహా సరదా నాకు మా మంజుకి. అందుకే వచ్చే ఏడాది జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు పోవాలని ఇప్పటి నుండే ప్లాన్ చేసుకుంటున్నాం. ప్లాన్ అంటే గుర్తొచ్చింది, ఈసారి మేడారం జాతర ధూమ్ధామ్గా జరిపేదానికి కొత్త గవర్నమెంట్ కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తుంది. అందుకే మంత్రి సీతక్క ములుగు జిల్లాకు పోయింది. పదండి మంత్రి మేడం ఆడికి పోయి ఏం చేసిందో చూసొద్దాం. మల్లత్తాంది వనదేవతల జన జాతర. అమ్మలను గన్న అమ్మలు మేడారం సమ్మక్క సారలమ్మల జాతరకు టైం దగ్గర పడుతుంది. తింపి కొడితే ఇంకా 2 నెలలు కూడా లేదు తల్లుల దర్శన భాగ్యానికి. అందుకే కొత్త సర్కారోళ్ళు అప్పుడే పనులు కూడా సురువు చేసిర్రు. అదే పని మీద చిట్టసీమంట ములుగు జిల్లాకు పోయింది మంత్రి సీతక్క. ఇక మేడం మంత్రి అయినాక ఆటెంకల పోవుడు ఫస్ట్ సారి కాబట్టి గట్టిగానే ఆర్చుకున్నారు పార్టీ వాళ్ళు. పట్నం అంతా ఫ్లెక్సీలు కట్టిర్రు, పటాకులు వేల్చిర్రు. ధూమ్ ధామ్ సప్పుల నడుమ మేడంకు చెల్ల బట్టలు కప్పి బొట్లు పెట్టి ఆరతి పట్టి ఘనంగా స్వాగతం పలికిర్రు. తొలుత ములుగు గట్టమ్మ తల్లి దర్శనం చేసుకున్నది మంత్రి మేడం. ఆ ఇంకా వనదేవతల దర్శనానికి ర్యాలీగా పోయింది. తువ్వయంబడి పోతుంటే అడుగు అడుగున ఆరతి పట్టిర్రు పబ్లిక్. నడుమ మాట ముచ్చట్లు కూడా నడిచినాయి. ఎంత పెద్ద హోదాలో ఉన్నా తాను పేదల కష్టాలు తెలిసిన పేదింటి బిడ్డనే అన్నది అక్క. మంత్రిగిరి కూడా ములుగు నుండే చేస్తదట. గొప్ప ముచ్చటనే కదా. ఇక ఇట్లనే ర్యాలీ తీసుకుంటా సీదా పోయి సమ్మక్క సారక్కల దీవెనార్తి తీసుకొని మేడారం మహాజాతర ఏర్పాట్ల మీద అధికారులతోటి మీటింగ్ పెట్టింది మేడం. జాతర ఏర్పాట్లల్లా ఏ లోటు ఉండొద్దు, సర్కారుకు చెడ్డ పేరు దేవద్దు అని గట్టిగానే చెప్పిందట అధికారులకు. ఇప్పటికే జాతర ఖర్చుల కోసమని సర్కారు 75 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. పనులు కూడా సురువైనాయి. ఈసారి తల్లుల జాతర ఘనంగా చేయాలనే చూస్తున్నదట సర్కారు. అందున జాతర జరిగేది మంత్రి సీతక్క సొంత జిల్లాలనే కాబట్టి ముచ్చట ఎట్లుంటదో చెప్పనవసరం లేదుగా. ఇగిదిట్లుంటే అటు ఇంకో పక్క ఆర్టీసోళ్ళు కూడా జాతరకు వచ్చేటి భక్తులకు ఓ శుభవార్త చెవునేసిర్రు. ఈ ఆయితారం సంధి హన్మకొండ నుంచి మేడారం దాకా ఆయితారం బుధారం స్పెషల్ బస్సులు తిప్పుతారట. స్పెషల్ బస్సులు అంటే మళ్ళా ఆడోళ్లకు టికెట్లుంటాయేమో అనుకునేరు, ఫ్రీ ఏనాట. జాతర ఒడిచేదాకా ఉంటదట ఈ సౌలతి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21, 24 తేదీల నడమనే మేడారం మహాజాతర జరగనున్నది. చూడాలే కొత్త సర్కారు పాలనలో తల్లుల జాతర ఎంత అంగరంగ వైభవంగా సాగుతుంది అనేటిదిగా.